నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. వేదాంతవేత్తగా బ్రెజిల్ ఇంజనీర్ జోనస్ మసెట్టి. బ్రెజిల్లో వేదాంతం, భగవద్గీతలపై ప్రచారం, భారతీయ తత్వశాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన ఘనత. విశ్వవిద్య గురుకులం పేరుతో సంస్థ నిర్వహణ. షార్ట్ టర్మ్ కోర్స్ గా వేదాంతం, భగవద్గీత. ఆచార్య జోనస్ మసెట్టికి పద్మశ్రీ పురస్కారం. ఆచార్య జోనస్ మసెట్టి బ్రెజిల్ కు చెందిన వేదాంతవేత్త, భారతీయ తత్వశాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన మహనీయుడు. యావత్ ప్రపంచవ్యాప్తంగా వేదాంతం, భగవద్గీత బోధన చేస్తున్న వ్యక్తి. విశ్వవిద్య గురుకులం పేరుతో వేద సంస్కృతి ప్రాముఖ్యతను తెలియజేస్తూ మసెట్టి చేసిన కృషికి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అయితే అసలు ఈ ఆచార్య జోనస్ మసెట్టి ఎవరు? ఆయన వేదాంతవేత్తగా ఎలా మారారు? ఆయన ఆధ్యాత్మికత వైపు ఎందుకు అడుగులు వేశారు? బ్రెజిలియన్ కు భారత్ ఎందుకు అత్యున్నత పురస్కారాన్ని అందించిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. జోనస్ మసెట్టి బ్రెజిల్ కు చెందిన మెకానికల్ ఇంజనీర్. అంతేకాదు బ్రెజిలియన్ ఆర్మీలో 5 సంవత్సరాలు పనిచేశారు. ఆ తర్వాత స్టాక్ మార్కెట్ కు సంబంధించి ఓ ప్రముఖ కంపెనీలో పనిచేశారు. కానీ ఆయన జీవితానికి అర్థం తెలియక చాలా వెలితిగా ఫీల్ అయ్యేవారట. డబ్బు, పరపతి, గుర్తింపు అన్నీ ఉన్నప్పటికీ తనకు సంతోషాన్ని ఇవ్వలేదట. అదే సమయంలో తన లైఫ్ కు మీనింగ్ వెతుకుతూ బ్రెజిల్లో నివాసం ఉంటున్న ఓ భారతీయ ఉపాధ్యాయుడి వద్ద వేదాంతాన్ని అధ్యయనం చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత గ్లోరియా అరీరా గురువు వద్ద వేదాంతంతో పాటు సంస్కృతాన్ని కూడా నేర్చుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే 2006 సంవత్సరం అమెరికాకు అధ్యయన పర్యటనకు వెళ్లిన ఆయన తొలిసారి స్వామి దయానంద సరస్వతిని కలిశారు. అనంతరం భారత్ కు వచ్చిన మసెట్టి కోయంబత్తూరులో స్వామి దయానంద సరస్వతి స్థాపించిన హర్షవిద్యా గురుకులంలో తన అధ్యయనాన్ని పూర్తి చేశారు. చదువు కొనసాగుతున్న సమయంలోనే ఆచార్య అనే బిరుదును పొందారు. వేదాంతాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత బ్రెజిల్ కు తిరిగి వెళ్లిపోయిన మసెట్టి అక్కడి వారికి బోధించడం మొదలు పెట్టారు. రియో డి జెనీరోలోని పెట్రోపోలిస్ కొండలలో విశ్వవిద్య గురుకులాన్ని కూడా స్థాపించారు. ఆన్లైన్ లో తరగతులు నిర్వహించే ఈ సంస్థలో భగవద్గీత, వేదాంతం షార్ట్ టర్మ్ కోర్సులుగా ఉన్నాయి. ఇక మసెట్టి సంస్కృతం, తత్వశాస్త్రం, మంత్రాలు, వేద సాంప్రదాయాలకు సంబంధించిన పలు అంశాలను బోధిస్తున్నారు. అది కూడా ఉచితంగా. అంతేకాదు యోగా, వేదాంతాలపై ఇంగ్లీష్ లో అనేక బుక్స్ ను కూడా రాశారు ఆయన. ఇక ఆచార్య జోనస్ మసెట్టిని విశ్వనాథగా కూడా పిలుస్తారు. స్వామి దయానంద సరస్వతి శిష్యుడైన ఆయన వేదాంత, యోగా గురువుగా ప్రసిద్ధి చెందారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా వేద సంప్రదాయాలు, సంస్కృతం, భగవద్గీత సారాంశాన్ని తెలియజేస్తూ ఎనలేని కృషి చేస్తున్నారు. దీంతో ఆయన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన పద్మ పురస్కారంతో మసెట్టిని సత్కరించింది. గతంలోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆచార్య జోనస్ మసెట్టిని ప్రశంసించారు. ప్రస్తుతం ఉన్న ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని వేదాంతం, భగవద్గీతను ప్రచారం చేయడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. బ్రెజిలియన్లు వేదాంతాన్ని మతపరమైన లేదా సాంస్కృతిక మార్పుగా చూడరని ఓ సందర్భంలో మసెట్టి చెప్పారు. ఇది కేవలం వ్యక్తిగత సామరస్యం కోసం చేసే ఓ ప్రయత్నమని తెలిపారు. బ్రెజిల్, భారత్ మధ్య సాంస్కృతిక బంధాన్ని అర్థం చేసుకోవాలని తాను ట్రై చేస్తున్నానన్నారు. భారత్ కు పురాతన వేద సాంప్రదాయం ఉందన్న ఆయన బ్రెజిల్లోనూ ఇప్పటికీ కొన్ని పురాతన ఆచారాలు కొనసాగుతూ వస్తున్నాయని తెలిపారు. అలాగే మనల్ని మనం ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటే బయటి ప్రపంచం ప్రభావం అంత తక్కువగా పడుతుందన్నారు. ఆత్మ ధ్యానం అనేది జీవితాంతం నేర్చుకునేదని చెప్పారు. భారతదేశంపై తన మనసులో ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు ఆచార్య మసెట్టి. గతంలో ఇక్కడకు వచ్చినప్పుడు సమాజ దృక్కోణం, సంస్కృతిని అర్థం చేసుకున్నట్లు తెలిపారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు మరియు దేశ చరిత్ర తన లైఫ్ ను ఎంతగానో ప్రభావితం చేశాయన్నారు. ఇప్పుడు తన జీవిత లక్ష్యం అందరికీ జ్ఞానాన్ని పంచడమని, వేదాంతం, భగవద్గీత బోధనల ద్వారా ప్రపంచాన్ని మేల్కొల్పడమని స్పష్టం చేశారు. ఇక తాజాగా భారత ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ పురస్కారంపై కూడా జోనస్ మసెట్టి స్పందించారు. ఈ గౌరవం లభించడం గొప్ప దీవెనగా భావిస్తున్నట్లు చెప్పారు.
గత 20 ఏళ్లుగా ఎంతో అంకిత భావంతో ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నానన్నారు. ఇది తన ఒక్కడికి దక్కిన గౌరవం కాదని, తన కుటుంబం మొత్తానికి దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. మొత్తంగా ఆధ్యాత్మికత పిలుపు అనేది ఎవరైనా వ్యక్తి జీవిత ప్రయాణాన్ని, లక్ష్యాన్ని పూర్తిగా మార్చగలదు. ఇది కేవలం మతపరమైన నమ్మకం అనుకుంటే పొరపాటే. ఆ వ్యక్తి తనను తాను తెలుసుకోవడంతో పాటు తన జీవితానికి అసలైన అర్థాన్ని అన్వేషించే ఓ మార్గం. దీనికి సరైన ఉదాహరణ ఆచార్య జోనస్ మసెటి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.